హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీలో 9,000 ఉద్యోగాలండి. సో, పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో, అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోలు అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణలోని మహిళలకు మరొక భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రానుంది. అంగన్వాడీ కేంద్రాల నుంచి ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయులు మరియు సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా 9,000కు పైగా ఖాళీ పోస్టులున్నట్టుగా గుర్తించింది. వీటి వీటన్నిటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇక ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలైతే జారీ కానున్నాయి. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఇదివరకే ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైన వారు రాజీనామా చేయటము, ఇప్పటికే పనిచేస్తున్న వారు సూపర్వైజర్‌లుగా పదోన్నతుల్లో రాణించడము, చాలా కేంద్రాల్లో ఈ పోస్టులయితే ఖాళీగా ఉన్నాయి. సో, వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలనైతే జారీ చేసింది. అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఇవే అండి. ఏంటంటే వీటి ప్రకారం టీచర్‌తో పాటు హెల్పర్‌లుగా నియమితులయ్యేవారు కనీసం మినిమమ్ ఇంటర్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టు కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి అనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్‌కైతే అప్‌డేట్ చేశారు. సో, ఈసారి వయో పరిమితిని 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి అనైతే చెప్తున్నారు. అలాగే 65 ఏళ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు అని చెప్తున్నారు. ఖాళీల్లో 50% హెల్పర్‌లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సయితే ఉంటుంది. సూపర్వైజర్‌ల పోస్టుల్లోనూ 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరు కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం ఈ మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ అయితే భావిస్తోంది. సో, చూసారు గదండీ! త్వరలోనే ఒక 9,000కు సంబంధించి 9,000 అంగన్వాడీ టీచరు మరియు సహాయకురాలు పోస్టులయితే ఖాళీలుగా ఉన్నట్టుగా గుర్తించి త్వరలోనే ఈ రిక్రూట్‌మెంట్ అయితే రానుంది. సో, ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో గుడ్ న్యూస్ అని జెప్పొచ్చండి. ఎవరైతే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడాను.